నేను ప్రయత్నం చేస్తాను. సో ఇప్పటి వరకు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఎఫర్ట్స్ పెట్టిన పోలీస్ వాళ్ళకి, అలాగే మా బార్ ప్రెసిడెంట్, అలాగే జనరల్ సెక్రటరీ గారికి అండ్ అదర్ అఫీషియల్స్ అండ్ గ్రామ పంచాయత్ సర్పంచ్ గారికి అండ్ మీ అందరి కోఆపరేషన్తో మీ ఇంతమంది గ్యాదరింగ్ వచ్చినందుకు ఫస్ట్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది క్రౌడ్ని అడ్రస్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. మీరు ఇంత పొద్దున్నే వచ్చి మేము ఇట్లా ప్రోగ్రామ్ చేస్తున్నాం అనగానే మీరు వచ్చి మీ టైంని వెచ్చించి ఇక్కడికి వచ్చి కూర్చొని ఇంత ఓపికతో, ఇంత క్లైమేట్ అనుకూలించకపోయినా కూడా వచ్చి కూర్చున్నందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అండ్ ఇప్పటి వరకు చెప్పిన పెద్దలందరూ చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే ఈరోజు యొక్క ప్రత్యేకత ఏమిటంటే చైల్డ్ లేబర్ డే, రెడ్ కార్డ్ టు చైల్డ్ లేబర్ డే. రెడ్ కార్డ్ అనగా ఏమంటే అది ఎంకరేజ్ చేసేది కాదు. చిన్న పిల్లల్ని పనిలోకి పంపించడం అనేది చట్టరీత్యా నేరం. అలా ఎవరైనా 14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని ఎవరినైనా పనిలో పెట్టి వాళ్ళని పనిలో పెట్టడం అంటే ఇప్పుడు మళ్ళీ ఇంట్లో కిరాణా షాప్ ఉండి తల్లిదండ్రులకి సహాయపడడం అది వేరు. ఇంట్లో తల్లిదండ్రులకి చేదోడు వాదోడుగా పిల్లలు సహకారంగా ఉండడం అనేది అది వేరు. పిల్లల్ని ఒక పనిలో పెట్టి వాళ్ళకి ఇంత శాలరీ అంటే వేతనం ఇచ్చి వాళ్ళని పని చేయించుకొని వాళ్ళ కష్టాన్ని ఇంత అమౌంట్ ఇచ్చేదాన్ని చైల్డ్ లేబర్ అంటారు. సో అలాంటి వాటిని మన దేశం అలాగే మన రాష్ట్రం అన్ని విధాలుగాను ప్రపంచంలో ఉన్నాయి. వరల్డ్ ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు వరల్డ్ చైల్డ్ లేబర్ డే అనే దాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు పెద్దవాళ్ళందరూ చెప్పారు ఎందుకు చైల్డ్ లేబర్ డే అనేది, పిల్లల్ని పనిలోకి పంపించొద్దు, పిల్లల్ని చదివించాలని అందరూ చెప్పారు. నేనేం చెప్పదలుచుకున్నాను అంటే పిల్లల్ని చదివించకుండా పనిలోకి పంపిస్తే ఎలాంటి పర్యవసానాలు వస్తాయో అనేది నేను ఒక 2 విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మోస్ట్లీ పెద్దవాళ్ళు, నానమ్మలు, తాతయ్యలు, అమ్మలు, నాన్నలు ఇలానే పిల్లలు. ఎందుకు పిల్లల్ని పనిలోకి పంపించొద్దు అంటున్నాము అంటే దానికి గల ఫస్ట్ కారణం ఏంటంటే 14 సంవత్సరాల లోపున్న పిల్లలు శారీరకంగా అలాగే మానసికంగా వాళ్ళు డెవలప్ అయి ఉండరు. అంటే వాళ్ళు ఒక పని చేయడానికైనా, ఒక బాధ్యత తీసుకోవడానికైనా, ఏం చేయడానికైనా వాళ్ళంత పరివర్తన కలిగి ఉండరు. అటు శారీరకంగా కానీ మానసికంగా కానీ వాళ్ళంతా మెచ్యూర్డ్గా కానీ స్ట్రాంగ్ బాడీకి సహకరించే విధంగా ఉండరు.